హాయ్, వెల్కమ్ టు ది సిరీస్ ఆఫ్ శ్రీ మహావిష్ణు అవతార్స్ పార్ట్ 1. ఒక చిన్న చేప ప్రపంచంలో సమస్త జీవరాశిని ఎలా రక్షించిందో తెలుసా? అదే శ్రీ మహావిష్ణువు యొక్క తొలి అవతారం, మత్స్య అవతారం. సత్యయుగంలో సత్యవ్రతుడు అనే ఒక ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఒకరోజు ఆయన నదిలో తర్పణం చేస్తుండగా అతని చేతిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప పెద్ద చేపల నుంచి నన్ను రక్షించండి ప్రభు అని వేడుకుంది. రాజు జాలిపడి ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు. కానీ మరుసటి రోజుకి ఆ చేప ఎంత పెద్దదైందంటే ఆ పాత్రలో కూడా సరిపోలేదు. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలాడు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ చెరువు కూడా ఆ చేపకు సరిపోలేదు. తరువాత నదిలో వదిలాడు. అక్కడ కూడా మరింత విస్తరించింది. చివరికి సముద్రంలో విడిచిపెట్టగా ఆ చేప అపారమైన దివ్య రూపాన్ని ధరించింది. ఆ క్షణము సత్యవ్రతుడు గ్రహించాడు, ఈ చేప సాధారణ చేప కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు, త్వరలో మహాప్రలయం సంభవిస్తుంది. నీవు ఒక మహాపడవను సిద్ధం చేయి. సప్త ఋషులను, సమస్త జీవరాశిని, అలాగే పవిత్ర వేదాలని అందులో ఉంచు. కాలం రాగానే మహాప్రలయం ప్రారంభమైంది. ఉగ్రాలలు భూమి మొత్తాన్ని ముంచెత్తాయి. ఆ సమయంలో మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన దివ్య కొమ్ములతో ఆ పడవను కట్టి ప్రళయం నుండి రక్షించాడు. అలా సప్త ఋషులను, సమస్త వేదాలను, సమస్త జీవరాశిని రక్షించిన శ్రీ మహావిష్ణువు సృష్టి మొత్తాన్ని మళ్ళీ ఎలా ప్రారంభించాలో తెలిపాడు. అందుకే మత్స్యావతారం ఒక చిన్న చేప కథ కాదు, ధర్మాన్ని, జ్ఞానాన్ని, సృష్టిని కాపాడిన శ్రీ మహావిష్ణువు యొక్క శాశ్వత నిదర్శనం. శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం గురించి తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.